అండ్ ఈరోజు వీడియో అయితే కనుక ఇట్స్ గోనా బి స్ప్లెండెడ్. డెఫినెట్లీ మీరు ఇష్టపడతారు వీడియోని. భయ్యా ఊరికనే పిలవలేదు కేరళ అని, గాడ్స్ ఓన్ కంట్రీ అని. దిస్ ఈజ్ ద రీజన్ వై దే కాల్డ్ గాడ్స్ ఓన్ కంట్రీ. అదే కానీ మీరు చలకూడి వచ్చేస్తే ఎనీ టైం మీకు ఇక్కడ బస్సులు అవైలబుల్ ఉంటాయి. ചാലക്കുടി ചന്തക്ക് പോകുമ്പോൾ ఆయన పిలవకుండా వచ్చి పాట పాడేస్తాడు, ఎవడో తెలియదు, ఫుల్గా తాగేస్తున్నాడు భయ్య. 1000 రూపీస్ అలా పడ్డది నాకు. ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి. రూమ్ చూపిస్తాను. అండ్ దిస్ ఈస్ ద రూమ్, సింగిల్ రూమ్. అది 7 or 8 దాటిన తర్వాత ఎలా చేయరంట వెహికల్స్, ఎందుకంటే ఇక్కడ ఎలిఫెంట్స్ వస్తూ ఉంటాయంట చెప్పాడు అతను. అయినా కింద తడిసిపోతుంది. చాలా మంది ఫస్ట్ అతిరాపల్లి వాటర్ ఫాల్స్ చూసుకుని కిందకు వస్తారు, అది కరెక్ట్ కాదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు లొకేషన్స్ అన్నీ కూడా. హ్యాంగింగ్ బ్రిడ్జ్ చాలా బాగుంది, సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఇక్కడ పుష్ప షూట్ తీసుంటే ఎలా ఉండేది, ఆ రోడ్ల మీద అలా పరిగెట్టుకుంటా వచ్చి పాకేసుకుని ఏలకలాగా ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. ఇంటర్నెట్ పని చేయట్లేదు ఇక్కడ, సిగ్నల్స్ లేవు, వైఫై లేదు, గొడవ లేదు, సగం దరిద్రం లేదు. చలో మీకు చూపిస్తాను అతిరాపల్లి వాటర్ ఫాల్స్, ద మోస్ట్ బ్యూటిఫుల్. అండ్ బాహుబలి సినిమాలో చూపించిన వాటర్ ఫాల్స్ అది. Hi dudes, welcome to another video from Kerala series. So మీరు ఇదే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే కనుక go and watch my previous videos also. I am in a deep exploration Kerala and Wayanad వెళ్ళాను, and Calicut వెళ్ళాను, Thrissur and Guruvayur ఇవన్నీ చూసుకుంటూ, అండ్ ఐ వాంట్ టు విట్నెస్ ద అతిరాపల్లి వాటర్ ఫాల్స్. బాహుబలి మూవీలో పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, అది ఇక్కడే ఉందన్నమాట. దీని దగ్గరలోనే ఒక 20-25 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. సో ఐఎమ్ ఆల్మోస్ట్ రీచ్డ్ చలకుడి. చాలామంది ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అనుకుంటారు కదా. ఫస్ట్ మీరు కొచ్చి రావాలి, అండ్ మీకు డైరెక్ట్గా చెన్నై నుంచి, మన ఆంధ్ర నుంచి చెన్నై వరకు ట్రైన్స్ ఉంటాయి, చెన్నై నుంచి కొచ్చి వరకు బోల్డ్ ట్రైన్స్ ఉంటాయి. సో కొచ్చి రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి చలకుడి రావాలి. చలకుడి నుంచి అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద బస్. అతిరాపల్లి వాటర్ ఫాల్స్ వరకు డైరెక్ట్ బస్సు వెళ్ళిపోతుంది అనమాట. చాలా పెద్దది అండ్ చాలా హైట్ నుంచి పడుతుంది అండ్ చాలా వెడల్పు ఉంటుందంట ఈ అతిరాపల్లి వాటర్ ఫాల్స్. డ్యూట్స్, రైట్ నౌ ఐఎమ్ ఇన్ చలకుడి బస్ స్టాప్. నేను యాక్చువల్లీ గురువాయూర్ నుంచి ట్రావెల్ చేశాను కాబట్టి గురువాయూర్ నుంచి చలకుడి ట్రైన్లో వచ్చాను. ఇప్పుడు నేను బస్ స్టాండ్కి వచ్చేసి బస్ స్టాండ్లో ఇప్పుడు నేను అతిరాపల్లి బస్సు ఎక్కుతున్నా. అతిరాపల్లి బస్సు ఒక హాఫ్ అన్ అవర్లో వస్తుందంట. టైం 3:30 అవుతుంది, 4 o'clock. చాలామంది ఒకవేళ ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా విజయవాడలో ట్రైన్ ఎక్కితే మీకు డైరెక్ట్గా నాకు తెలిసి కొచ్చి వరకు వచ్చేస్తారు. కొచ్చి నుంచి అతిరాపల్లి డైరెక్ట్గా చాలామంది కార్లో ట్రావెల్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ గ్రూప్ ట్రావెల్ ఇన్ అ కార్, అంటే 3-4 మెంబర్స్ ఉంటే కనుక కార్లో ట్రావెల్ చేయండి. లేదు సోలో అంటే కనుక హ్యాపీగా ఒక్కొక్క బస్సు మారుతూ కొచ్చి నుంచి ఇక్కడికి వచ్చి చలకుడి వచ్చి చలకుడి నుంచి అతిరాపల్లి వెళ్ళచ్చు. నాకు తెలిసి కొచ్చి నుంచి డైరెక్ట్గా అతిరాపల్లి కూడా డైరెక్ట్ బస్సులు దొరుకుతాయి, ఇప్పుడు మార్నింగ్ టైంలోనే ఉంటాయంట. అదే కానీ మీరు చలకుడి వచ్చేస్తే ఎనీ టైం మీకు ఇక్కడ బస్సులు అవైలబుల్ ఉంటాయి. ചാലക്കുടി ചന്തക്ക് പോകുമ്പോൾ ഹായ് ബ്രോ. హలో. പെണ്ണിനെ കണ്ടേ. వెరీ గుడ్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, సో గుడ్. పిలవలేదు, వచ్చి పాడేస్తున్నాడు ఆయన. వెరీ గుడ్. గైస్ చూసారు కదా, ఈడి ప్రేమ తగలయ్య. ఆయన పిలవకుండా వచ్చి పాట పాడేస్తాడు, ఎవడో తెలియదు, ఫుల్గా తాగేస్తున్నాడు భయ్య, ఫుల్ కిక్ అయిపోయి ఉన్నాడు. అంతే భయ్య, వదలలేదు పట్టుకొని. నన్ను దగ్గరుండి బస్సు ఎక్కిచ్చే వరకు నన్ను వదల. వీడియో తీద్దాం అనుకున్నా, సర్లే ఎందుకులే, లాంగ్వేజ్ రాదు, లోకల్ మనిషి కదా, ఏమన్నా గొడవ అయితే ప్రాబ్లం అని చెప్పి ఇంక సైలెంట్గా కూర్చోను అనమాట. ఒక అరగంట భరించాను భయ్య. బుర్ర తినేసాడు, ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, కానీ ఒకటే సబ్స్క్రైబ్ కూడా చేశాడు. ఆ విషయంలో కొంచెం హ్యాపీ. ఇంకా మామూలు కాదు, ఇంకా అసలు వల్లభనేని ప్రేమ అనమాట. అసలు అయ్యో బాబాయ్, తట్టుకోలేము ఆ ప్రేమ. సో ఫైనల్లీ ఇప్పుడు అతిరాపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి బస్సు ఎక్కాను. అండ్ అతిరాపల్లి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ దిగాలి, ఎలా వెళ్ళాలి అనేది మీకు అన్నీ క్లియర్గా చెప్తాను. ఓకేనా, స్టే ట్యూన్డ్.
డూడ్స్ ఫైనల్లీ అట్ ద అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ ఏరియా. నేను అత్తిరాపల్లి ఫారెస్ట్లో ఉన్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఫారెస్ట్ అనుకోండి, ఇది ఇంక ఫారెస్టే. కాకపోతే ఏంటంటే నేను agoda.comలో బుక్ చేసుకున్నాను 7 Fort హోమ్ స్టే అని ఒక హోటల్. రివ్యూస్ అన్నీ బాగున్నాయి. ఉన్న వాటిలో ద బెస్ట్ ప్రైస్ ఉంది, 1000 రూపీస్ అలా పడ్డది నాకు. ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి. రూమ్ చూపిస్తాను. అండ్ దిస్ ఈస్ ద రూమ్, సింగిల్ రూమ్. బాగుంది యాక్చువల్లీ. ఏసీ ఉంది, బెడ్, వాష్రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ కొత్తగా కట్టారనుకుంటా, నీట్గా ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ సో గుడ్. మంచి కబోర్డ్ ఉంది. కాదు చిన్న రూమ్, సింగిల్ రూమ్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ద వాష్రూమ్. ఇట్స్ న్యూ, చాలా బాగుంది, చాలా నీట్గా క్యూట్గా ఉంది. బట్ యూనో అసలు విషయం ఏంటంటే ఇది సిటీ కాదు యాక్చువల్లీ. అతిరాపల్లి అనేది చాలా డెన్స్ ఫారెస్ట్. అంటే అనామల ఫారెస్ట్ అంటే అనామల ఫారెస్ట్కి బాగా దగ్గర ఇది. సో ఇక్కడ నుంచి మనము వలపరాయి కూడా వెళ్ళిపోతుంది రోడ్డు. ఇక్కడ బాగా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, లిమిటెడ్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి, లిమిటెడ్ బస్సెస్ ఉంటాయి. మనము వాయినాడ్ వెళ్ళినట్టు 24/7 బస్సెస్ తిరగవు ఇక్కడ. సో డిఫికల్ట్ అనమాట టు గెట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. మనకు ఓన్ కారు ఉన్నా కూడా వీళ్ళు 8 దాటిన తర్వాత 9 దాటిన తర్వాత కింద ఇక్కడ నుంచి అతిరాపల్లి నుంచి ఒక 20 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ముందు, అంటే మనం చాలకుడి నుంచి వచ్చేటప్పుడు ఒక చెక్ పోస్ట్ ఉంది. అది 7 or 8 దాటిన తర్వాత అలౌ చేయరంట వెహికల్స్. ఎందుకంటే ఇక్కడ వైల్డ్ లైఫ్ క్రాసింగ్స్ ఉంటాయన్నమాట. అంటే వైల్డ్ యానిమల్స్ క్రాసింగ్స్ ఉంటాయి. అంటే ఎలిఫెంట్స్ అవి. యాక్చువల్లీ ఇంకో విషయం, ఒక్కసారి నేను వెనక చూడండి భయ్యా, ఎవ్వరు లేరు ఇక్కడ. పక్కన రూమ్ ఉంది, ఇది ఖాళీగా ఉంది, ఎవరు లేరు. ఈ రూమ్లో నాకు ఇచ్చారు. దీనిపైన విల్లాస్ ఉన్నాయి, పైకి కొంచెం గెస్ట్ హౌస్లు పైకి. ఆ పైన కూడా మనుషులు ఎవరు లేరంట. ఒక ఇద్దరు, మొత్తానికి ఒక 6 రూమ్స్ ఉంటే ఓన్లీ 2 రూమ్స్ ఫుల్ అయి ఉన్నాయి. నాది కింద రిసార్టు. అంటే ఇక్కడ వ్యూ బాగుంటుందంట. మార్నింగ్ ఇక్కడ మనకి రివర్ ఉంది పక్కనే. అతిరాపల్లి వాటర్ ఫాల్స్ ఏదైతే వాటర్ ఫ్లో అవుతుందో అది మన రిసార్ట్ ముందే ఉంది. యాక్చువల్లీ నైట్ అయిపోయింది, మీకు నేను చూపించలేకపోతున్నాను. ఎందుకంటే నేను 5:30-6కి అక్కడ లాస్ట్ బస్ ఎక్కాను. ఇక్కడికి వచ్చేటప్పటికి 7:30-8 అయిపోయింది, చీకటి అయిపోయింది. రూమ్కి వచ్చి సెటిల్ అయ్యి ఈ టైం అయిందనమాట వీడియో. సో పక్కనే నా రిసార్ట్కి ఆల్మోస్ట్ ఒక 150-200 ఫీట్లోనే రోడ్డు ఉంది. రోడ్డు దాటాక వాటర్ ఫాల్స్ వెళ్ళిపోతుంది అనమాట. సో రేపు మార్నింగ్ లెగ్గానే చూపిస్తాను. అండ్ ఇంకొక స్కేరీ విషయం ఏంటంటే ఇక్కడ ఎలిఫెంట్స్ వస్తూ ఉంటాయంటే చెప్పాడు అతను, భయ్యా నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచిపోయి అంటే వాష్రూమ్ కనో లేదంటే సరదాగా వ్యూ బాగుందనో దిగిపోయి వెళ్ళిపోకు, ఎలిఫెంట్స్ ఉంటే ఒకసారి చుట్టుపక్కల ఏరియా చూసుకో అని చెప్పి నాకు ఒక 2-3 వీడియోలు చూపించాడు. ఈరోజు ఈవినింగే నేను వచ్చే ముందే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4:30 ఆ టైంకి ఒక 3 ఎలిఫెంట్స్ రోడ్డు మేంచి వెళ్ళిపోయినాయి. అంటే ఈ మా రిసార్ట్ ఏదైతే ఉందో ఆ పక్కన రోడ్డు ఉంది, ఆ పక్కన రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయినాయి అంట. సో ఇక్కడ కామన్ అంటవి, ఇక్కడ ఎలిఫెంట్స్ అవి కామన్గా తిరిగేస్తూ ఉంటాయంట. సో చాలా చాలా స్కేరీ ఉంది. ఇంకోటి ఏంటి, నాకు భయం ఉంది యాక్చువల్లీ. ఈ పక్కన ఒక అబాండెంట్ హౌస్ ఒకటి ఉంది, ఇదిగోండి కనబడుతుంది మీకు, చీకట్లో కనబడతలేనట్టుంది. చాలా స్కేరీ ఉంది. ఒక్కడనే ఉన్నాను, భయం వేస్తుంది. ఇదిగోండి ఇది ఏదో అంటే ఇలా ఒక్కడనే, ప్లస్ నేను సోలో ట్రావెలర్ని, నాకు ఇక్కడ తోడు ఎవ్వరు లేరు. నాకు ఫోను సిగ్నల్ కూడా సరిగ్గా లేదు, నెట్ కూడా సరిగ్గా రావట్లా. ఈరోజు గడిస్తే చాలా అన్నట్టు ఉంది భయ్యా. చాలా హాంటెడ్ ప్లేస్ ఉంది ఇక్కడ, ఎవ్వడు లేడు, నేను ఒక్కడే ఉన్నా. లిటరల్లీ పైన కింద తడిసిపోతుంది. ఎవరితో చెప్పుకోలేదు తెలియక ఇదిగో వీడియో చేయాల్సి వస్తుంది. సో ఫైన్ గైస్, ఈ రాత్రి ఏదోలా గడిపేద్దామని చూస్తున్నాను. దేవుడి దేవ వల్ల మీతో మాట్లాడుతున్నాను కానీ ఓ పక్కన గుండె లబ్డబ్ అని కొడేసుకుంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇస్తున్నాను రూమ్స్. ఇదిగోండి చిరాకెల్ గార్డెన్స్ 7 Fort. సో దీస్ ఆర్ ద ఫోన్ నెంబర్స్. ఎప్పుడైనా మీరు అతిరాపల్లి వాటర్ ఫాల్స్ ప్లాన్ చేసుకుంటే కనుక డూ కాంటాక్ట్ దెమ్. ఉన్న వాటిల్లో బెస్ట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకా 2-3 లోకల్ ప్లేసెస్ ఉన్నాయంట, మంచి ప్లేసెస్. అవి కూడా చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాము. సో దిస్ వీడియో విల్ గోయింగ్ టు కంటిన్యూ టుమారో మార్నింగ్. అంటిల్ దెన్ గుడ్ నైట్. కానీ నాకు చాలా భయంగా ఉంది, ఓకేనా? సో సీ యూ ఆల్ గైస్ టుమారో మార్నింగ్ లెగ్గానే మనం మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? గుడ్ నైట్, సీ యూ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డ్యూడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్. నైట్ చాలా టెన్షన్గా భయంగా పడుకున్నాను. అండ్ యాక్చువల్లీ మార్నింగ్ వ్యూ చూస్తే యూ గైస్ గో మ్యాడ్. సీరియస్లీ నైట్ ఎంత భయంకరంగా ఉందో, మార్నింగ్ అంత బ్యూటిఫుల్గా ఉంది. వన్ సీ గైస్, చూడండి ఒకసారి. ఎందుకంటే చుట్టూ చూసుకుంటున్నా. అండ్ నేను యాక్చువల్లీ వాష్రూమ్లో ఫ్రెష్ అవుతున్నాను. సడన్గా ఎలిఫెంట్ వచ్చిందంట, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంట.
సో కొంచెం ఎందుకు టెన్షన్గా ఉంది. మార్నింగ్ కూడా ఎలిఫెంట్లు తిరుగుతున్నాయి భయ్య ఇక్కడ. అండ్ ఈరోజు వీడియో అయితే కనుక ఇట్స్ గోనా బి స్ప్లెండెడ్. డెఫినెట్లీ మీరు ఇష్టపడతారు వీడియోని. Dudes, so here we have మన 7 Fort home stay thin caretaker. His name is Robin and he's his friend Ribson. సో గైస్ చూసారు కదా, లొకేషన్ అదిరిపోయింది కదా. నేను జస్ట్ పక్కనే నా కాటేజ్కి పక్కనే వాటర్ ఫ్లో అవుతుంది. దట్స్ అ వెరీ 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 సూపర్ లొకేషన్. ఇంకా చాలా ఉన్నాయి, మనం ఒకటి త్వరగా ఫినిష్ చేసుకుని అండ్ విల్ వైండ్ ఇట్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద డే, లెట్స్ గో. డ్యూడ్స్, అతిరపల్లి వాటర్ ఫాల్స్ వస్తే ఖచ్చితంగా ఈ సిఎస్ఆర్ చెక్ డ్యామ్ అనే ప్లేస్ ఉంది, దానిని మటుకు మీరు వదలొద్దు. ఖచ్చితంగా రండి, 1 డే అయినా అక్కడ పెట్టుకోండి. అలా పెట్టుకుంటేనే మీరు ప్లేసెస్ అన్నీ కవర్ చేయగలుగుతారు. ఒక్కసారి చూడండి భయ్య, ఎంత బాగుందంటే సీరియస్లీ ఇట్స్ లుకింగ్ సో బ్యూటిఫుల్. అలాగ మొత్తం వాటర్, ఇదంతా కూడా అతిరపల్లి వాటర్ ఫాల్స్ నుంచి పడే వాటరే అనమాట. సో అందుకే నేను ఏం చేశానంటే కింద నుంచి పైకి వెళ్తున్నాను. చాలామంది ఫస్ట్ అతిరపల్లి వాటర్ ఫాల్స్ చూసుకుని కిందకు వస్తారు, అది కరెక్ట్ కాదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు లొకేషన్స్ అన్నీ కూడా. 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా, జస్ట్ సీ దిస్ ప్లేస్. ఓ మై గాడ్, ఎంత బాగుంది చూడండి గైస్. కిందకి దిక్కకూడదంట, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా, జారిపోతామంటున్నారు, చాలా డేంజర్. ఈయన అయితే బైక్ కడిగేస్తున్నాడు ఇక్కడ హ్యాపీగా, వాషింగ్ బైక్, ఫ్రీ వాటర్ సర్వీస్. అక్కడ చూడండి, ఒక మనిషి వస్తున్నాడు జాగ్రత్తగా నడుచుకుంటూ, చాలా కేర్ఫుల్గా వస్తున్నాడు. ఎందుకంటే జారి పడ్డామంటే చాలా డేంజర్ అనమాట, ఇది చాలా లోతు ఎక్కువ ఉంటుందంట ఇక్కడ. సో ఇట్ విల్ బి అ వెరీ ప్రాబ్లం. ఈయన మొత్తం బైక్ కడిగేసుకున్నాడు, హ్యాపీగా ఫ్రీ సర్వీస్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉంది ప్లేస్, అద్దరిపోలే. సిఎస్ఆర్ చెక్ డ్యామ్ వాల్ అంటే అద్దరిపోయింది చూడండి భయ్య. యాక్చువల్లీ ఇది కొంచెం డేంజరస్ అంట, ఇక్కడ దిక్కకూడదు. ఇగో ఇక్కడ కాలం ఉంది, ఇక్కడ నుంచి బళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇలాగా. యాక్చువల్లీ ఇప్పుడు ఈరోజు వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని బళ్ళు వెళ్ళట్లేదంట. మామూలుగా అయితే బండి వెళ్ళిపోద్దంట, అక్కడికి వెళ్ళిపోయి చివరికి అలాగ ఒక ఊళ్ళోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాగ బండి మీద కూడా వెళ్ళిపోవచ్చు. ఎంత బాగుంది భయ్య. కేరళ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, గాడ్స్ ఓన్ కంట్రీ అంటే ఇలానే ఉంటుంది భయ్యా.
dudes, we are finally at the Atirapalli Dam. So I just took a ticket, adult ticket 20 rupees, camera, video camera ki 100 rupees charge చేశారు. ఇలా పైకి వెళ్ళాలి, పైనుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాలి, చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. సో బ్యూటిఫుల్ గైస్, లుక్ అట్ ద వ్యూ. భయ్యా ఊరికనే పిలవలేదు కేరళ అని, గాడ్స్ ఓన్ కంట్రీ అని. దిస్ ఈజ్ ద రీజన్ వై దే కాల్డ్ గాడ్స్ ఓన్ కంట్రీ. సో గైస్ వీఆర్ హియర్ ఫైనలీ. హ్యాంగింగ్ బ్రిడ్జ్ చాలా బాగుంది, సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. వావ్ భయ్యా చూడండి భయ్యా, లుక్ ఎట్ దాట్. Wow. So beautiful, boys. Got camera at ticket charge time 100 rupees. Atirapalli waterfalls go to. Oh my god. See that guys. ఏంటి అసలు వాయ్యా ఇంత బాగుంది చూడండి. ఇలా మొత్తం ఇదంతా పైనుంచి అలా పడుతుంది అన్నమాట ఫాల్. Look at that. ఇక్కడ డ్రోన్ అలౌ చేయట్లేదు, లేదంటే ఈ పాటికి మన డ్రోన్ ఎగరేసేద్దాం గాల్లోకి. నడుస్తుంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కదా, ఇలా 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 ఊగుతుంది గైస్, ఇలా ఇలా ఊగుతుంది గాలికి. సో అడ్వెంచరస్, బాగుంది భయ్యా. బా నా వెనకాల చూస్తున్నారు ఎలా ఉందో, పిచ్చెక్కిపోతుంది లొకేషన్. ఇదే ఎలా ఉంటే అతిరాపల్లి వాటర్ ఫాల్స్ పై నుంచి కింద పడుతూ ఉంటుంది, అది ఎలా ఉంటుందో చూద్దాం భయ్యా. ఇక్కడ పుష్ప షూట్ తీసుంటే ఎలా ఉండేది, ఆ రోడ్ల మీద అలా పరిగెట్టుకుంటూ వచ్చి. డెఫినెట్లీ మీరు పక్కాగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవి అతిరాపల్లిలో. ఓకేనా, మనం సిఎస్ఆర్ చెక్ డ్యాము, హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూసుకున్నాము, అండ్ దీని తర్వాత మనకి అతిరాపల్లి వాటర్ ఫాల్స్. ఇంకా నెక్స్ట్ మధ్యలో ఏం లేవంట. డూట్స్, మనం ఇందాక హ్యాంగింగ్ బ్రిడ్జ్ వెళ్ళాం కదా, తుమ్ముళ్ళుముడి అనే ప్లేస్కి వెళ్ళాము. అక్కడి నుంచి అతిరాపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి మధ్యలో వెట్టెల్లిపార బ్రిడ్జ్ అని ఉంటుంది. ఎప్పుడైనా వస్తే కనుక డెఫినెట్గా ఆగండి, వ్యూ చాలా బాగుంది, ఫొటోస్కి అట్లకి చాలా బాగుంటుంది. డూడ్స్, యాక్చువల్లీ అతిరాపల్లి వాటర్ ఫాల్స్ అన్నాం కదా, దానికంటే ముందు చాప్రా అని ఒక వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ కూడా టికెట్ కౌంటర్ ఉంది. యాక్చువల్లీ ఇదేంటంటే అతిరాపల్లి వాటర్ ఫాల్ దాటి ఒక 3 కిలోమీటర్స్ ముందుకు రావాలి, డెన్స్ ఫారెస్ట్లో. చాలా బాగుంది ఈ ప్లేస్. యాక్చువల్లీ ఇక్కడ టికెట్ కొంటే ఇక్కడ విజిట్ అండ్ కింద విజిట్ కూడా ఫ్రీ. అంటే ఇంకా మనకి అతిరాపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఇంకా మనం టికెట్ కొనవలసిన పని లేదు. ఓకే, దిస్ ఈజ్ చాప్రా. దిస్ ఈజ్ లైక్ ఇక్కడ చెక్ పోస్ట్ కూడా ఉంది, ఫారెస్ట్ చెక్ పోస్ట్. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్, మెడికల్ గార్డెన్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అంట. వావ్, భలే ఉంది కదా. చార్పా వాటర్ ఫాల్స్ అంటే ఇది. ఇక్కడ చార్పాలో మనం కొంచెం చాలామంది అతిరాపల్లి వాటర్ ఫాల్స్ దాకా వచ్చి ఆగిపోతుంటారు. నో, ఇంకొంచెం ఒక 3-4 కిలోమీటర్స్కి రండి, ముందుకు రండి. అంటే ఇది బస్సులో వస్తే కుదరదు యాక్చువల్లీ. ఓకే, సో మనం ఏంటంటే ఆటోలో కానీ, కార్లో కానీ, 2 వీలర్ మీద కానీ వస్తే కనుక
మనకి చాలా చాలా మంచి వ్యూస్ ఉన్నాయి భయ్య ఆన్ ద వేలో. ఈ వాటరే మనకి అత్తిరపల్లి వరకు వెళ్తుంది అన్నమాట. ఇది చార్పా వాటర్ ఫాల్స్. Is it not a wonderful? Oh my God! See the? Oh my God! Look at that beautiful thing, bro! Swargam. Oh. మార్నింగ్ ఇలా లేదంట, పైన వర్షం పడి పైనుంచి వాటర్ అంతా కారి కిందకు వస్తుంది. పాకేసుకుని ఏలకలాగా ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. ఇంటర్నెట్ పని చేయట్లేదు ఇక్కడ, సిగ్నల్స్ లేవు, వైఫై లేదు, గొడవ లేదు, సగం దరిద్రం లేదు. ఇక్కడ కొంచెం బాగా రికవర్ అయ్యి పీస్ఫుల్గా మనశ్శాంతిగా, అంటే అవుట్ ఆఫ్ బాక్స్ మన డే టు డే లైఫ్లో వర్క్లు, ప్రెషర్లు, బిజినెస్ గోల్లో, తలపోట్లు, మనకున్న ఎన్నో బాధల నుంచి కొంచెం విముక్తి కలగాలంటే ట్రావెలింగ్ ఈజ్ ఓన్లీ ద వే యూ గెట్ పీస్ అండ్ యూ గెట్ రిలాక్సేషన్. డెఫినెట్గా చెప్తా, ట్రై చేయండి ఒక్కసారి. ఎప్పుడు రొటీన్ లైఫ్ బోర్ కొట్టేసి సిస్టమ్స్, ఐటీ వాళ్ళైతే ఇంకా చిన్న ఏజ్లోనే బోల్ రోగాలు తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా అట్లీస్ట్ నెలకి ఒక 4 days 5 days అయినా ట్రావెలింగ్ పెట్టుకుని, నెలకి సంవత్సరానికి ఒక నెల రోజులు, ఒక 30 రోజులు ట్రావెలింగ్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఫుల్ రీఛార్జ్, చూడండి మన ఫోన్ ఎలా రీఛార్జ్ చేసుకుంటున్నాం డైలీ, అలానే మన మైండ్స్ కూడా రీఛార్జ్ కావాలి. ఎవ్రీ 1 yearకి ఒక్కసారి ఇలా ట్రిప్కి వచ్చారనుకో, చూడండి ఎంత బాగుంది ప్లేస్. చూడండి భయ్యా, ఏటా వాటర్ ఏంటి, చాలామంది అతిరాపల్లి వస్తే రెండు చూపిస్తారు, హ్యాంగింగ్ బ్రిడ్జ్, అతిరాపల్లి వాటర్ ఫాల్. చూసారు నేను ఎన్ని ప్లేసెస్ చూపించాను, ఆల్మోస్ట్ 5 places 6 places కవర్ చేసాము. సో ఒక రోజు పెట్టుకోండి, ఒక ఫుల్ డే పెట్టుకుంటే మనం బాగా కవర్ చేయొచ్చు. ఫారెస్ట్ డివిజన్ అంటే ఇది కంప్లీట్లీ. చార్పా బాగుంది కదా. అరకు కటికా వాటర్ ఫాల్స్ కూడా ఇంతే హైట్ ఉంటుంది, ఈ హైట్ నుంచి వాటర్ పడుతూ ఉంటుంది. వాటర్ దిగడాలు, స్నానాలు చేయడాలు లాంటివి పెట్టుకోకూడదు. సో డూడ్స్, ఎలా ఉంది వరాచల్ వాటర్ ఫాల్స్? ఈ వాటర్ ఇక్కడ నుంచి ఇలాగ మనం చూసుకుంటూ వచ్చాము చూసారా, డిఎస్ఆర్ డ్యాము, తర్వాత హ్యాంగింగ్ బ్రిడ్జ్, తర్వాత ఇది, అండ్ ఇక్కడ నుంచి లాస్ట్ మనకి అతిరాపల్లి వాటర్ ఫాల్స్. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇక్కడ అతిరాపల్లి ట్రిప్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అనమాట. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద లాస్ట్ వన్. హోప్ యు ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్. చలో మీకు చూపిస్తాను అతిరాపల్లి వాటర్ ఫాల్స్, ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ బాహుబలి సినిమాలో చూపించిన వాటర్ ఫాల్స్. అది చాలా మటుకు షూటింగ్ అతిరాపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర చేశారంట. చలో, ఐమ్ గోనా టేక్ యూ దేర్, లెట్స్ గో.